హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నటరాజ్ రవీంద్ర. ఇటీవల తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లు జరిగాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్లు జరగడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్లో వైఎస్ జగన్కి మెజార్టీ వస్తుందా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకి మెజార్టీ వస్తుందా అనేది విస్తృతంగా చర్చల్లో ఉన్న అంశం. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ అంశం విస్తృత స్థాయిలో చర్చకు ఉంది ఇప్పుడు. అయితే ఎవరు అధికారంలోకి వస్తారు అనేది ఒకసారి చిన్న అనలైజ్ చేసుకుంటే మనం చాలామంది వైఎస్ జగనే మెజార్టీకి వస్తాడు, ఇంతకుముందు 151 సీట్లు వచ్చాయి కదా, ఇప్పుడు దానిని క్రాస్ అయ్యి ఇంకా మేము ఎక్కువగానే సీట్లు గెలుచుకుంటామని వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తూ ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు పూర్తి స్థాయి మెజార్టీ వస్తుంది, అధికారాన్ని మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఎవరి అంచనాలు వాళ్ళకు ఉండనే ఉంటాయి. అయితే మనం ఒకసారి పరిశీలన తీసుకున్నప్పుడు ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలంతా స్లోగా అయితే లేరు, చాలా స్పీడ్గానే ఉన్నారు. సో వాళ్ళు ఒకవేళ ఇప్పుడు వైఎస్ జగనే అధికారంలోకి వస్తాడు, ఖచ్చితంగా ఈసారి కూడా మెజార్టీ సీట్లు వేస్తాడు అని ఒకసారి చూసుకున్నప్పుడు, ఎందుకంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా అంటున్నారంటే, చాలా పనులు మేము చేస్తున్నాం, అనేక పథకాలను మేము ఇచ్చున్నాం, దాని ద్వారా ప్రజలు కూడా లబ్ధి పొందారు. సో ఈసారి ఆ పథకాలు అమలు అవ్వాలన్నా, అదేవిధంగా కొనసాగాలన్నా, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా మేము వస్తేనే అది సాధ్యం. కేవలం అది మేము వస్తేనే సాధ్యం. ఇది ప్రజలకు తెలుసు కాబట్టి మమ్మల్ని ఆదరిస్తారు. ఈసారి ఇంతకుముందు ఇచ్చిన మెజార్టీ కంటే కూడా మొత్తం 175 సీట్లు ఉంటే 175 సీట్లలో ఆల్మోస్ట్ మాకు వస్తాయి. ఒక 20 పోతే తెలుగుదేశానికి పోతాయి, మిగిలినవి మాకే వస్తాయి, ప్రభుత్వాన్ని మేమే ఏర్పాటు చేస్తాము అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. సో అయితే తెలుగుదేశం ఏం చెప్తా ఉందంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో అరాచక పాలన చేశారు, రాజధాని లేకోకుండా దాని సమస్యని తేల్చుకోకుండా ఉన్నారు, రాజధాని అమరావతి కోకోకుండా 3 రాజధానులని 3 ముక్కలు ఆట ఆడారు. అదేవిధంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. రాయలసీమలో మోస్ట్లీ రౌడీయిజం బాగా పెరిగిపోయింది ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో. కాబట్టి ప్రజలు విసికెత్తిపోయారు. వాళ్ళు పూర్తి స్థాయిలో మాకే ఖచ్చితంగా మెజార్టీ ఇస్తారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఎవరివి వాస్తవం, ఎవరి సర్వేలు వాళ్ళవే. ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇస్తుంది, అదేవిధంగా వేరే సంస్థల వాళ్ళు చాలామంది ఆ పార్టీ గెలుస్తుందని ఆ పార్టీ కొంతమంది, ఈ పార్టీ గెలుస్తుందని ఈ పార్టీ వాడు కొంతమంది, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే మన విశ్లేషణ ఏంటంటే, తెలంగాణ ప్రజలంత స్లోగా అయితే ఆంధ్రప్రదేశ్ లేరు, చాలా స్పీడ్గా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, ఒకవేళ ఈసారి కూడా అభివృద్ధి పథకాలు ఆగిపోతాయి, జరిగే అభివృద్ధి ఆగిపోతుంది కాబట్టి జగన్కే వేద్దాము అని అనుకున్నట్లయితే, ఈ విషయాన్ని 5 సంవత్సరాల క్రితం ఆలోచించుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడికి రెండోసారి సీట్ ఇచ్చి ఉండేవాళ్ళు. అంటే రెండోసారి కూడా చంద్రబాబు నాయుడిని గెలిపి ఉండేవాళ్ళు. ఏంటంటే ఆ రకంగా ఆలోచించుంటే. సో అలా ఆలోచించుకోకుండా వైఎస్ జగన్కి ఎవరూ ఊహించని స్థాయిలో 151 సీట్లు ఇచ్చి అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందించారు. సో అదే ఈసారి రిపీట్ అవుతుందా అని ఆలోచిస్తే, ఒకవేళ ఆంధ్ర ప్రజలు ఇలా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడికే మెజార్టీ వస్తుంది, రైట్? ఎందుకంటే ఒకసారి వైఎస్ జగన్కి ఇచ్చారు, అదేవిధంగా జగన్ కూడా ఒక్కసారి ఇచ్చి చూడండి, ఒక్క అవకాశం అన్నాడు కాబట్టి ఇచ్చారు. సరే, నెక్స్ట్ ఈసారి చంద్రబాబు నాయుడికి ఇస్తారా అనేది ఒకసారి ఆలోచించాలి.
ఎందుకంటే 2 టైమ్స్ ఒకే పార్టీకి ఇచ్చేంత ఓపిక ఆంధ్ర ప్రజలకు ఉందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే తెలంగాణలో 2 సార్లు బీఆర్ఎస్కి ఇచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఒకసారి తెలుగుదేశానికి ఇచ్చారు, అదేవిధంగా నెక్స్ట్ టైం వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, అదేవిధంగా ఈసారి తెలుగుదేశానికి ఇస్తారు అని నా అంచనా. సో అయితే ఈ సర్వేలు ఎలా ఉన్నా, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా, ఎలక్షన్లో ఓటింగ్ శాతం మాత్రం చాలా ఎక్కువగా జరిగింది అనేది వాస్తవం. అదేవిధంగా కుప్పంలో తీసుకున్నట్లయితే ఈసారి చాలా ఎక్కువ ఓట్ పోల్ అయింది అని చెప్తూ ఉన్నారు. అయితే దీనికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారంటే, కుప్పంలో ఓటింగ్ ఎక్కువ వచ్చిందంటే వైఎస్ఆర్సీపీయే గెలుస్తుంది, వైఎస్ఆర్సీపీకి గెలిపించడానికే ఎక్కువ మంది వేశారంటారు. కానీ వాస్తవం ఏంటంటే కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడిని గెలిపించడానికే వేశారు అని మనం ఎందుకు అనుకోకూడదు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇటు తెలుగుదేశం వచ్చిన, వైఎస్ఆర్సీపీ వచ్చిన ఆంధ్రప్రదేశ్కి మంచే జరగాలని మనం కోరుకుందాం. అయితే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయినా సరే మంచి నిర్ణయాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. మంచి రాజధానిని పూర్తి చేయాలి. అదేవిధంగా ప్రత్యేక హోదా అని ఎప్పటి నుంచో పోరాడుతున్నారు కదా, ఆంధ్రప్రదేశ్కి ఆ ప్రత్యేక హోదా చేవడం కోసం ఏ పార్టీ వచ్చినా సరే కృషి చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించే ఆలోచిస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ పార్టీ గెలుస్తుంది, వైఎస్ఆర్సీపీయా తెలుగుదేశమా, ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది అని మనం జ్యోతిష్యం చెప్పుకోవటం కాకోకుండా ప్రజలు ఏం నిర్ణయించారు, వాళ్ళ మనసుల్లో ఏముంది అనేది ఒకప్పట్లాగా ఇప్పుడు బయటపడటం లేదు. ఓటింగ్ దగ్గరికి వెళ్ళి పోలింగ్ బూత్లో ఎవడు ఏ మీట నొక్కుతాడు అనేది వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియనీయకోకుండా చాలా సీక్రెట్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. కాబట్టి సో మనం ఏదో ఊహాతీతంగా కాకోకుండా ఎలక్షన్లో జూన్ 4 వరకు వేసి చూసి ఏ పార్టీ వస్తుందా అనేది మనం కూడా చూద్దాం. సో ఇది నా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ గురించి నా విశ్లేషణ. ఎందుకంటే నేనేం పెద్ద జ్యోతిష్కుడిని కాదు, అలాగే భారతదేశంలో ఎవడైనా సరే ఇక్కడ ఈ పార్టీ వస్తుంది, ఇక్కడ ఈ పార్టీ వస్తుంది, దేశవ్యాప్తంగా బీజేపీ వస్తుంది, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వస్తుంది అని జ్యోతిష్యాలు చెప్పేవాడల్లా వాడేం పెద్ద జ్యోతిష్కుడు కాదు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పినట్లు వీళ్ళు పెద్ద దూరదృష్టి ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి కాదు, పెద్ద షిరిడి సాయిబాబాలు కాదు. అలాగే ఆధ్యాత్మికంగా చూసుకుంటే యేసుక్రీస్తువులు గారు. వీళ్ళు చెప్పినవన్నీ వాస్తవం కావటానికి వీళ్ళేదో నోటిదోల కొద్దిగా నోటికొచ్చినట్లు ఏదో వాగుతూ ఉంటారు, ఏదో పిచ్చి పిచ్చి రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ వాస్తవం కాదు. ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడతాడు అనేది దైవాధీనాలు. అదేవిధంగా ప్రజలు వేసిన ఓటు మీదే ఆధారపడి ఉంటుంది కదా, పిచ్చి పిచ్చి సర్వేల మీద ఆధారపడి ఉండదు అని మనవి చేసుకుంటూ నేను మీ నటరాజు రవీంద్ర కల్కి. థ్యాంక్ యూ.